హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో గ్రీన్ లోటస్ ఉంటుంది కదా, దాంతో బ్లాక్ బీడ్స్ చైన్, ఇయర్ రింగ్స్ ప్లస్ బ్రేస్లెట్ చూపిస్తాను. ఫస్ట్ అయితే క్రిస్టల్ది చైన్స్ ఉంటాయి కదండి, అది తీసుకున్నాను ఒకటి. ఇది 18 ఇంచెస్ లెంత్ అలా ఉంటుంది. దీనికి బ్యాక్ సైడ్ హుక్ వస్తుంది కదా, అది క్వాలిటీ ఉండదు. అందుకని చెప్పి నా హుక్ తీసేసి ఇవి ప్రీమియం క్వాలిటీ ఉంటాయి కదా, ఆ హుక్ ప్లస్ అడ్జస్టబుల్ చైన్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే బ్లాక్ బీడ్స్ మనం ఎక్కువ సార్లు వేసుకుంటాం కదా, ఇవైతే క్వాలిటీ బాగుంటుంది, ఎక్కువ డేస్ ఉంటుందని చెప్పి ఇవి యాడ్ చేశాను. ఇవి క్రిస్టల్ వండి, ఈ చైన్ బాగుంటుంది, షైనింగ్గా ఉంటుంది. నార్మల్ది కూడా బాగుంటుంది. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది యూస్ చేయండి. ఇది లోటస్ వచ్చింది కదా, కొంచెం తక్కువ ఉంటే బాగుంటుంది, నెక్ బాగా కనిపిస్తుంది అని చెప్పి నేను కొంచెం కొంచెం ఇలా కట్ చేస్తున్నాను. మీకు లెంత్ ఎక్కువ కావాలి అంటే అలానే ఉంచేసుకోండి. కాకపోతే కింద జంప్ రింగ్స్ వస్తాయి కదా, అదైతే యూజ్ చేయొద్దు, అవి ఊరికనే కలర్ పోతాయి. ఇప్పుడు ఆ లోటస్ లాకెట్కి కింద లోరియల్స్ని యాడ్ చేసుకుందాము. ఫస్ట్ అయితే జంప్ రింగ్స్ తీసుకోవాలి. నేను మైక్రో గోల్డ్ ప్లేటెడ్ జంప్ రింగ్స్ తీసుకున్నానండి. లోరియల్స్ కూడా ప్రీమియం క్వాలిటీవే తీసుకున్నాను. నార్మల్ జంప్ రింగ్ కన్నా ఇవి మైక్రో గోల్డ్ ప్లేటేవి కొంచెం గట్టిగా ఉంటాయి, అట్లానే ఉండాలి. మీ లోరియల్స్ మీ ఇష్టం అండి. 3 కానీ 4 కానీ 5 కానీ, నేను 4 యాడ్ చేశాను. ఇట్లా స్మాల్ది ఫ్లాట్ నోస్ పిల్లర్ సహాయంతో ఇట్లాగా పెట్టుకోవాలి. మనం 5 అయినా పెట్టుకోవచ్చు అండి, అంటే జంప్ రింగ్స్. కాకపోతే నేను 3నే పెడుతున్నాను, మరి 5 బాగుండదు. ఇట్లా సేమ్ అండి, మళ్ళీ సేమ్ జంప్ రింగ్ తీసుకొని ఇట్లా యాడ్ చేసుకోవడం చూపిస్తున్నాను చూడండి, కొంచెం అబ్జర్వ్ చేయండి. మనం ఎగ్జాక్ట్గా జంప్ రింగ్ గ్యాప్ ఏమి లేకుండా ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. లోరియల్స్కి వైర్ చాలా సన్నగా ఉంటుంది కదా, అవి పోకుండా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి జంప్ రింగ్ని, అప్పుడే బాగుంటుంది. స్టార్టింగ్ ఈ ప్రాసెస్ చేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ చేస్తూ ఉంటే ఈజీగానే ఉంటుంది. జంప్ రింగ్స్ స్టార్టింగ్లోనే మనం గ్యాప్లో లోరియల్స్ అంటించేటప్పుడే ఇవి లాస్ట్ కొన ఉంటుంది కదా, అది ఒకదానికి ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేటట్లు చూసుకున్నాక లోరియల్స్ని ఎక్కించుకొని మనం లాకెట్కి యాడ్ చేయాలి. అప్పుడు ఈజీగా దగ్గర అవుతుంది, డిస్టెన్స్ ఏం లేకుండా. చైన్ ఎండింగ్లో నేను సూత్తో కొంచెం పెద్ద చేశాను, చూసారు కదా. ఎందుకంటే ఇట్లాగా జంప్ రింగ్ ఎక్కడానికి ఈజీగా ఉంటుంది అలా అయితేనే, లేదంటే చాలా సన్నగా ఉంటుంది అక్కడ వైరు. జంప్ రింగ్ సహాయంతో లాకెట్కి చైన్కి అటాచ్ చేయాలి. జంప్ రింగ్కి అటాచ్ చేసేటప్పుడు కొంచెం నిదానంగానే చేయండి, గ్యాప్ ఏమి లేకుండా మంచిగా ప్రెస్ చేసుకోండి. ప్రాసెస్ ఈజీగా ఉంటుంది, కానీ కొంచెం ఒక 5 మినిట్స్ కొంచెం శ్రద్ధగా చేస్తే అయిపోతుంది. చూసారు కదా, ఫినిష్ అయిపోయింది. ఇలానే మీకు నచ్చిన లాకెట్ అయినా పెట్టుకోవచ్చు. సేమ్ ఇప్పుడు చైన్ చేసినట్టే ఇయర్ రింగ్స్ కూడా ఇలానే మేక్ చేసుకోవాలండి. స్మాల్వి జంప్ రింగ్స్ మీకు సెట్ అవ్వట్లేదు అంటే కొంచెం పెద్ద సైజులో తీసుకోండి. నార్మల్గా బ్లాక్ బీడ్స్ కాకుండా నార్మల్ చోకర్స్ అలా చేస్తే మీరు నార్మల్ లోరియల్స్ అయినా యూజ్ చేయొచ్చు. బ్లాక్ బీడ్స్ ఏంటంటే రెగ్యులర్గా మ్యాక్సిమం యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం ప్రీమియం క్వాలిటీ యూజ్ చేయండి. సేమ్ ఇందాక చైన్కి ఎలా యాడ్ చేసామో ఇప్పుడు ఇయర్ రింగ్స్ కోసం వీటికి కూడా అలానే యాడ్ చేయాలి. హ్యాండ్మేడ్ జ్యువెలరీ చేసేటప్పుడు ఖచ్చితంగా ఓపిక ఉండాలండి. నాకైనా పర్ఫెక్ట్గా ఏం రాదు. ఇప్పుడు రింగ్స్కి ఇట్లా లోరియల్స్ యాడ్ చేసి పెడుతున్నాను కదా, ఒక్కొక్కసారి మిస్టేక్ అయ్యి ఊడిపోతూ ఉంటాయి, మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. మెయిన్ ఏంటంటే ఎండింగ్కి వచ్చేసరికి పర్ఫెక్ట్గా ఉండాలి, అది మెయిన్. మనం ఎన్నిసార్లు పోయినా కానీ మళ్ళీ పెట్టుకుంటూ ఇట్లాగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ కూడా ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకోండి, ఊడట్లేదు అని కన్ఫర్మ్ చేసుకున్నాకే మీరు నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళాలి. బ్యాక్ సైడ్ చూసారు కదా, B7000 గ్లూ స్టిక్ చేసుకొని ఇయర్ స్టడ్ ఉంటుంది కదా, అది స్టిక్ చేయాలి. స్టిక్ చేశాక పైన మళ్ళీ ఒక లేయర్ లాగా గ్లూ అప్లై చేసుకోండి, అప్పుడు మంచి స్టిఫ్గా ఉంటుంది. మనం ఎంత గట్టిగా లాగినా కానీ అది ఊడిపోదు పైన ఇంకో లేయర్ వేస్తే. ఇంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇయర్ రింగ్స్. స్టార్ట్స్ ఒక్కటే నార్మల్ క్వాలిటీ అండి, మిగిలినవన్నీ మంచి క్వాలిటీవే యూస్ చేశాను. ఇప్పుడు బ్రేస్లెట్ అండి. చైన్ ఎలాగో క్రిస్టల్స్తోనే చేశాను కదా, బ్రేస్లెట్ కూడా ఇట్లా క్రిస్టల్దే బ్లాక్ బీడ్స్ చైన్ తీసుకున్నాను. మనకి ఎంత కావాలో కొంచెం అప్రాక్సిమేట్గా తీసుకోవాలి. ఇప్పుడు నేను ఆ హ్యాండ్కి కొంచెం తగ్గించే తీసుకున్నాను. మళ్ళీ మిడిల్లో కూడా ఇంకో 2 బీడ్స్ పోతాయి, లాకెట్ వస్తుంది కదా అక్కడ, దాన్ని బట్టి కొంచెం అప్రాక్సిమేట్గా తీసుకోవాలి. ఎలాగో అడ్జస్టబుల్ది చైన్ వస్తుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. ఎగ్జాక్ట్గా ఇలా చూసుకొని మిడిల్లో కట్ చేసుకోండి. ఇవన్నీ టోటల్ మ్యాచింగ్ సెట్ అండి. ఇది మనకు ఒక కస్టమర్ ఆర్డర్ చేశారు. సేమ్ ఇలానే, కాకపోతే దీనికి లోరియల్స్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే హ్యాండ్కి ఉండేది కదా, అవసరం ఉండదు. సేమ్ ప్రాసెస్, జంప్ రింగ్ తీసుకొని బ్లాక్ బీడ్ చైన్కి ఇట్లా లాకెట్కి అటాచ్ చేసుకోవాలి. సెకండ్ సైడ్ కూడా అలానే అటాచ్ చేసుకోండి. నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా వస్తూ ఉంటాయండి. మీకు వీడియోస్ మిస్ అవ్వద్దు అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.
లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో యూజ్ అయింది అంటే మాత్రం ఒక లైక్ చేసి ఏదో ఒక కమెంట్ చేయండి. ఇప్పుడు లాస్ట్లో అయితే హుక్స్ను ఒక సైడు అడ్జస్టబుల్ చైన్ యాడ్ చేసుకోవాలండి. జంపరింగ్తోనే యాడ్ చేస్తున్నాను 2 సైడ్స్. ఇది కూడా ప్రీమియం క్వాలిటీదే యూజ్ చేస్తున్నాను. మీరు నా హ్యాండ్కి గమనిస్తే ఆల్రెడీ ఒక చైన్ ఉంటుందండి. నేను అది టెస్టింగ్ కోసం అని చెప్పి ఇట్లా యాడ్ చేసుకుంటూ ఉంటాను. అంటే ఎన్ని డేస్ ఉంటుంది క్వాలిటీ అని చెక్ చేస్తే మనం కస్టమర్స్ చెప్పడానికి కూడా బాగుంటుంది అని చెప్పి నేను ఇలా చెక్ చేసుకుంటాను. పెట్టుకొని 1 మంత్ దాకా అయిందండి. త్వరకైతే కలర్ అయితే పోలేదు, బాగానే ఉంది క్వాలిటీ అయితే. నా దగ్గర అయితే లేదండి, నేను జస్ట్ నా కోసం అని తెప్పించుకున్నాను. జస్ట్ మీరు అడుగుతారు కదా చైన్ ఏంది అని చెప్పి, అందుకని చెప్పి జస్ట్ చెప్తున్నాను అంతే. చూసారు కదా టోటల్ సెట్ ఎలా అనిపించిందో ఒక లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇదే మోడల్లో వేరే కలర్స్ కూడా వేరే లాకెట్స్తో కూడా చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.